హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు శనివారం కదా, శ్రవణ నక్షత్రం వచ్చింది. చాలా మంచి రోజు కదండి. గడపకు పసుపు రాసి బొట్టు పెట్టుకొని పూలు అలంకరించేసుకొని చూడండి, అక్షంతలు వేసుకొని సాంబ్రాణి పొగ హారతి ఇచ్చుకోవాలి. కొంచెం బెల్లం మొక్క నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. చూడండి, ఎప్పుడు గడప ఇలా కలకలలాడుతూ ఉంటే చాలా అందంగా ఉంటుందండి. మంచిది కూడా ఇంటికి. అలాగా తర్వాత తులసి చెట్టు ముందు కూడా ముగ్గు పెట్టుకున్నాను. శుభ్రం క్లీన్ చేసి అక్కడ ముగ్గు పెట్టేసానండి. తర్వాత దేవుడి రూమ్ చూడండి, శుభ్రంగా ఫొటోస్ అన్నీ తీసేసి క్లీన్ చేశాను అనమాట. ఆ టైల్స్, మార్బుల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేశాను. క్లీన్ చేసుకొని ఫొటోస్ అన్నీ తీసేసానండి. నీట్గా తుడిచి గంధం బొట్లు, కుంకుమ బొట్లు చక్కగా అట్లా పెట్టేశాను. శుభ్రంగా తుడిసేసానండి. తుడిసి అలా వాటన్నిటికీ ఫొటోస్ అన్నిటికీ గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని చూడండి ఎలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. అన్ని విగ్రహాలన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నానండి. తెల్లగా మెరుస్తున్నాయి చూసారా? ఇలా పీటలు, చెమ్ములు, పూజ సామాను అన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత వెంటనే ఆగ్నేయ మూల దీపం వెలిగించుకోవాలి కదా, ఆగ్నేయ మూల దీపం వెలిగించుకుంటున్నానండి. పసుపు రాసి ముగ్గేసుకొని దీపం వెలిగించుకుంటే మంచిది కదా. ఫస్ట్ మనం ఏ పూజ చేసినా సరే ఇలాంటి మంచి రోజులలో మనం ఆగ్నేయ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. ఆగ్నేయ దీపం వెలిగించుకొని చూడండి ఎలా వెలుగుతుందో, ఎంత చక్కగా ఉంటుంది అన్నమాట. ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత తాంబూలం కొంచెం నైవేద్యం పెట్టేసుకొని పువ్వులు పెట్టుకోవాలి. అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకుంటే ఆగ్నేయ దీపానికి చాలా మంచిదండి. ఏదైనా ఆర్థిక బాధలు ఉంటే పోతాయి అంట ఇలా వెలిగించుకుంటే. పూలు చక్కగా దీపం చుట్టూతో అలంకరించేసాను. అగరబత్తీలు వెలిగించేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టాలండి. మనం ఏ దేవుడికి పూజ చేసినా సరే ఫస్ట్ తాంబూలం పెట్టుకోవాలి. అలా వెలిగించి తాంబూలం పెట్టాను. మామిడి పండ్లు ఉన్నాయి కదా, మనకి ఇప్పుడు అన్ని మామిడి పండ్లే దొరుకుతాయి కదా, బాగా సీజను. మామిడి పండ్లు నైవేద్యం పెట్టి ఒక బిళ్ళ దళం పెట్టాను. కొంచెం అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నానండి. ఇలాగా ఆగ్నేయ దేవుడికి ఇలా చేసుకున్నాను. హారతి ఇచ్చుకొని ఇల్లంతా నీట్గా పెట్టుకొని ప్రశాంతంగా ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. కొంచెం అక్షంతలు నమస్కారం చేసుకొని అక్షంతలు వేసుకుంటే మంచిది కదా. అలాగా తర్వాత వెంటనే ఇలా చేసుకున్నానండి. తాంబూలం పెట్టేశాను. 2 వక్కలు, ఖర్జూర పండు, పసుపు కొమ్ము, 3 తమలపాకులు అనమాట. పక్కన ఒక గిన్నెలో వాటర్ పోసి ఒక ఫ్లవర్ వేసి పెట్టాను. పొయ్యికి కూడా చూడండి ఎలా పూజ చేశాను. పొయ్యికి కూడా మనం చేసుకోవాలి. కొంచెం అగరబత్తీలు చూయించేస్తే సరిపోయిద్ది. పొయ్యికి కూడా పూజ చేసి పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ పెడితే ఎంత అందంగా ఉంటుందో చూడండి. పొయ్యి బండి అంతా నీట్గా కడిగేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటే కలకలలాడుతుంది ఇవాళ మా పొయ్యి కిచెన్ అయితే. తర్వాత ఒక పీట మీద పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని మనం ఆగ్నేయ దేవుడికి ఎలాగైతే పెట్టామో ఇటు ఈశాన్యం మూలకు కూడా అలాగే వాటర్ పోసి చెమ్ములో పెట్టాలండి. ఈశాన్యంలో శివుడు ఉంటారంటారు కదా, అంటారు కాదు ఉంటారు, శివుడు ఉంటారు. ఆయనకి అక్కడ గంగాజలం పెట్టాలన్నమాట. పెడితే వాస్తు దోషాలుండా ఎలాంటి దోషాలుండా పోతాయి. పసుపు, కుంకుమ, జవాది పౌడరు, మరి పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలన్నీ వేసేసి అలాగా మర్బం, దవనం, బెల్లపత్రి, జవాది వేసాను చూడండి. కమ్మని వాసన అనమాట. పరిమళవంతమైన ఇలాంటివన్నీ వేసుకుంటే కమ్మని వాసన అనమాట. ఇల్లంతా వస్తుందండి మనకి. ఇవన్నీ వేసి ఒక ఫ్లవర్ వేసి చక్కగా ఈశాన్య మూల పెడితే మనకి, మనం శనివారం పెట్టామనుకోండి బుధవారం తీయచ్చు, రోజు ఏం తీయ అవసరం లేదు.
బుధవారం తీయచ్చు. మళ్ళీ బుధవారం పెట్టుకున్నాం అనుకోండి, గురువారం తీసేసి మళ్ళీ శుక్రవారం పెట్టవచ్చు అనమాట. అది మాకు ఈశాన్య మూల అండి పెట్టాను. మంచిదండి అలా పెడితే. ఈశాన్య మూల చెంబులో వాటర్ పోసి పెడితే ₹1 కాయిన్ కూడా వేయచ్చు అనమాట. అది మాకు ఈశాన్య మూల. ₹1 కాయిన్ వేసేసి అలా పెడితే మంచిదన్నమాట. మంచి స్మెల్ అండి అసలుకి. చూడండి, నేను కడిగి పెట్టుకున్నాను కదా ఇందాక విగ్రహాలన్నీ, పసుపు బొట్లు పెట్టుకున్నాను, అదే గంధం బొట్లు, కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసుకొని రెడీలో పెట్టుకున్నానండి. ఫొటోస్ అన్నిటికీ పెట్టుకున్నాను. గంధం పెట్టి కుంకుమ బొట్లు కొంచెం నైవేద్యానికండి జొన్న పాయసం చేసుకుందాం. ఇగో జొన్నలు పొద్దున్న లేవగానే నానబోసానండి. మనకి ఇట్లా నాని అనమాట. 4 గంటలకు నానబోస్తే, లేకుంటే నైట్ అయినా నానబోసుకోవచ్చు. జొన్న పాయసం చేసి దేవుడికి పెడితే చాలా నైవేద్యం చాలా మంచిదండి. జొన్నలు అనమాట, తెల్ల జొన్నలు ఇవి. తెల్ల జొన్నలు శుభ్రంగా 3-4 సార్లు కడిగేసేసి నానబెట్టాను. మళ్ళీ ఇప్పుడు మనం మిక్సీలో వేసుకునేటప్పుడు మళ్ళీ 2-3 సార్లు కడిగేసేసి వేసుకుంటే బాగా లోపల పైన ఏదన్నా చేదుగుండా కూడా పోయిద్ది అనమాట. సరేనా. దానికి తోడు కొంచెం సగ్గుబియ్యం నానబెట్టానండి. ఇక బాగా నాని ఈ సగ్గుబియ్యం వేసి చేసుకుంటే, జొన్న పాయసంలో సగ్గుబియ్యం వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. బెల్లం తగినంత వాటర్లో వేసి నానబెట్టి పెట్టాను. సరిపోతే కొంచెం అంత పంచదార వేసుకోవచ్చు. సరేనా. ఈ మిక్సీ పడతానండి. ఇంకో 2 సార్లు కడిగేసేసి ఈ మిక్సీలో వేసి మిక్సీ పడతా. ఇలా వేసానండి. కొంచెం బరకగా వేసుకోవాలి, బాగా మెత్తగా కాకుండా ఇలా బరకగా వేసుకోవాలన్నమాట. చూడండి, జొన్నలు మనకి హెల్త్కి మంచిది కదండి. జొన్న అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉండాలన్నమాట. దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు, వెంటనే అలాగే మనం తీసుకోవచ్చు ప్రసాదంగా. మనకు హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చేసి చూడండి ఇలా కూడా ఒకసారి. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది జొన్న పాయసం. ఇలా వేసాను నేను మిక్సీ. తర్వాత వాటర్ పెట్టానండి, మరుగుతున్నాయి. ఈ మరిగేటప్పుడు పోసుకోవాలి మనం. తర్వాత కాఫీ కండి, వేడివేడిగా మనం పొద్దున్నే కాఫీ తాగితే చాలా అసలు మైండ్ రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. చక్కగా కాఫీ పెట్టుకొని తాగితే ఎంత పనైనా చేసుకోవచ్చు మనం. ఇది మరుగుతున్నప్పుడే ఇది వేసేసుకుందాం. కొంచెం వాటర్ కలుపుతాం దీంట్లో. వృధా వాటర్ ఎందుకండి, మనకి హెల్దీ ఫుడ్ కదా. సిమ్లో పెట్టుకొని చక్కగా మనం ఉడికించుకోవాలి. దీన్ని ఉండగట్టుకోకుండా బాగా ఉడికించుకోవాలి. తొందరగా ఉడికిద్దండి. పచ్చాయి జొన్నలు అయితే మనకు కొంచెం చేదు వచ్చింది, కానీ తెల్ల జొన్నలు కదా రావన్నమాట. పాల జొన్నలు అంటారు కదా, అవి అన్నమాట. కొన్ని వాటర్ పోద్దాము. చిక్కగా అయింది కదా, వాటర్ పోసానండి. చూడండి, ఇలా ఉంటే సరిపోయిద్ది. మళ్ళీ మనం పాలు పోసుకుంటాం కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడే ఈ సగ్గుబియ్యం వేసుకుందాం. దీంతోపాటు సగ్గుబియ్యం కూడా ఉడుకుతాయి. అసలు క్షణాల్లో అయిపోయింది అన్నమాట. మనకి హెల్త్గా మంచిది, ప్రసాదం చేసుకోవచ్చు, నైవేద్యంగా పెట్టేసి మనం పిల్లలు మనం తీసుకోవచ్చు అన్నమాట. దగ్గరికి అయిద్దండి, మళ్ళీ చెక్కబడిద్ది. ఇది ఉడకాలి. సిమ్లో పెట్టేసుకొని, ఇదిగో చూడండి నేను సిమ్లో పెట్టాను. ఇలా సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఉడకాలి కదా. మూత తీసే ఉడికించుకుందాం. సరేనా. పాలు కాగినాయండి, నేను అది చూస్తూనే ఉన్నా. ఇది పొంగినాయి. కాఫీ పొడి వేసుకుందాం.
బాగా కాగిన తర్వాత పంచదార వేసుకుంటే కొంచెం లైట్గా వేసుకుంటానండి. నేను ఎక్కువ స్వీట్ తాగను కాఫీ. ఒక్కసారి అలా మరిగితే చాలా ఎక్కువ మరిగించుకోకూడదు, కాఫీ టేస్ట్ పోయిద్ది. గట్టి మూత పెట్టుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ గాలిపోయింది అనుకో ఇది ఇదైద్ది అనమాట. గట్టి మూత పెట్టుకోవాలి. అలా మరిగితే సరిపోతాయి. ఎక్కువ మరిగితే కూడా టేస్ట్ బాగోదు కాఫీ. గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలో గ్లాసులో పోసుకుంటానండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. దాంట్లోకి పాయసంలోకి కొన్ని 2 యాలక్కాయలు, 2 కిస్మిస్, ఒక 5-6 జీడిపప్పు అన్నమాట. ఇవన్నీ కాఫీ పొంగిపోకుండా చక్కగా ఇట్లా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అడుగంటుకోకుండా సిమ్లో పెట్టి ఉడికిస్తే బాగుంటుంది అన్నమాట. ఒక్క పొంగుకే మనం మిక్సీ పట్టాం కదండి, ఒక పొంగుకే చక్కగా ఉడికిద్ది. కాఫీ అండి, సూపర్ కాఫీ అన్నమాట. దగ్గరుండి ఉడికించుకోవాలి మనం, బాగుంటుంది. జొన్న పాయసం చాలా బాగుంటుంది అన్నమాట. జొన్న సంగటి, జొన్న పాయసం, జొన్న పిట్టు, జొన్న ఆవిరి కుడుము చాలా చేసుకోవచ్చు జొన్నలతోటి. ఒక పొంగుకే ఉడికిద్ది మనకి. ఉడికిందండి, సగ్గుబియ్యం కూడా ఉడికినాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకుందాం. ఎందుకంటే ఒక్కోసారి ఇరిగిపోయింది అనమాట. చూడండి ఎలా ఉందో, కలర్ మంచి కలర్ వచ్చింది పాయసం. బెల్లం కదండి, పంచదార వేయలేదు మనం, బెల్లం వేసాం కదా, మంచి కలర్ వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేసాను కదా. పాలు పెట్టుకుందాం. కొంచెం పాలు, అన్ని పాలు అయితే సరిపోతాయి అన్నమాట. ఎక్కువ పాలు పట్టవు దీంట్లోకి, కొంచెం పాలు అయితే సరిపోతాయి. జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించుకుందాం. సిమ్లో పెట్టి కొంచెం పాలు కాయించుకుందాం. చూడండి అయిపోయిందండి. ఎలా ఉంది చూసారా కలరు? సగ్గుబియ్యం బాగా ఉడికినాయి. అబ్బా, ఇలా చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మనం అసలు గ్యాస్ ఆఫ్ చేసేసా నేను, ఎందుకంటే ఇరిగిపోయిద్ది అనమాట బెల్లం వేసిన తర్వాత. నేను వేసింది 2 గుప్పిళ్ళు జొన్నలు వేసాను అంతే, ఒక గుప్పిడు సగ్గుబియ్యం వేసాను. బౌల్డ్ పాయసం అయింది చూసారా. యాలక్కాయలు వేసుకుందాం. స్వీట్కి యాలక్కాయ వేస్తేనే మంచి టేస్ట్ అనమాట, మంచి కమ్మని వాసన, టేస్ట్ బాగుంటుంది. పాలు పోసుకుందాం. ఎక్కువ పట్టవండి, కొన్నే పడతాయి. ఇలాగే ఉంచేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్నాం నేతిలో.
ఇలాగే ఉంచుదామండి. ఒక ఒక 5 నిమిషాలు ఇలాగే పెడదాం. కదిపేమనుకోండి మొత్తం ఇరిగిపోతాయి అన్నమాట. ఇలాగే ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. అసలు గ్యాస్ వెలిగించలేదు, ఇదిగో ఆఫ్ చేసే పెట్టాను. సరేనా? అసలు స్వీట్ అమోఘంగా ఉంటుంది అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది జొన్న పాయసం. ఇలా ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. నేను మళ్ళీ కదిపేటప్పుడు చూపించుతాను. ఇరిగిపోకుండా ఉంటుంది అన్నమాట ఇలా చేస్తే. చూద్దామండి. ఇది చల్లగా అయ్యేలోపు నేను వెళ్ళేసి దేవుడికి పువ్వులన్నీ అలంకరించి వచ్చాను. ఇది చల్లగా అయింది. ఇంకా తొందరగా అయింది కదండి, పని పని చేసుకొని. చూడండి ఎలా ఉందో జొన్నల సగ్గుబియ్యం, ఎంత బాగుందో అసలు. అయ్యో, ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగా. మనకి అసలు పిల్లలకు కూడా ఇవి ఎండాకాలం కదా, ఇంట్లోనే ఉంటారు. పిల్లలకి ఇచ్చినా కూడా చల్లవన్నమాట. కడుపు అంతా చల్లగా ఉంటుంది పిల్లలకి ఇచ్చినా కూడా. సగ్గుబియ్యం లాగా ఉంది చూడండి. మనం సగ్గుబియ్యం కాసుకుంటాం కదా, అలాగుంది. అసలు టేస్ట్ కూడా భలే బాగుంటుందండి. నేను చాలాసార్లు చేశాను ఇది. రాగులతో కూడా ఇలాగే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అసలు ఇరిగిపోలేదు. ఎంత బాగుందో చూడండి. అంటే మనం పోసిన వెంటనే ఏదైనా బెల్లమైనా సరే పాలైనా సరే వేసిన వెంటనే దీంట్లో పోసిన వెంటనే కదిలించకూడదు అన్నమాట. కదిలిస్తే విరిగిపోయిద్ది. దీంట్లోనండి పచ్చి కొబ్బరి ముక్కలైనా ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అసలు. పచ్చకర్పూరం వేస్తారు కదా దేవుడికి, మనకి ప్రసాదానికి. దీంట్లో వేయొద్దండి, అంత టేస్ట్ ఉండదు. చూడండి ఎలా ఉందో. ఒక్కసారి చేసి చూడండి అబ్బా నా కోసం. సరేనా? అక్క చెప్పింది కదా, ఒక్కసారి చేద్దామని చేసి చూడండి. మీకే తెలిసిద్ది అనమాట ఆ టేస్ట్ అన్నది. అంటే పచ్చజొన్నలు చేయొద్దు. పచ్చజొన్నలు అయితే చేదొచ్చింది. మళ్ళీ పాల జొన్నలన్నీ ఉంటాయి తెల్లగా, అవి తెచ్చుకోండి. తీసుకుందాం ఇంకా దేవుడికి. తీసేనండి. ఇది మూత పెట్టుకొని వేడి కాకముందలే, వేడంతా పోకముందలే తాగాలన్నమాట. మనం గ్లాసులో పోసుకున్నైనా గిన్నెలో వేసి ఇచ్చైనా పిల్లలు తింటారనమాట. చూడండి ఎలా ఉందో అసలు. ఎంత బాగుందో, మంచి కలర్తో ఉంది. నాకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ బయట బాగుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సరేనా? దేవుడికి నైవేద్యం పెట్టుకొచ్చుకుందాం. దేవుడి పూజకండి బిలవ దళాలు, మరి తులసి దళాలు ఇవన్నీ సమకూర్చుకున్నానండి. ఇవి వీటి పేరు ఏదో ఉందండి, మన ఇది ఏమంటారు, జట కుసుమాలో ఇది అంటారండి. దీనికి పండే సబ్జా గింజలు పువ్వులు అన్నమాట ఇవి. జట కుసుమాలో ఏమంటారు. ఇవి శివుడికి చాలా ఇష్టం అన్నమాట. అసలు శివుడికి పెడితే అసలు కమ్మని వాసన వస్తుందండి. సబ్జా గింజల చెట్టు అనమాట. ఇదిగో చూడండి ఎలా ఉందో. ఇవన్నీతోని మనం అర్చన చేసుకుందాం. ఈ పువ్వులు శంఖం పువ్వులు కదా, ఇవి కూడా శివుడికి చాలా ఇష్టం. ఈ పువ్వులు, ఈ ఆకులు, ఈ మర్భం ఇవన్నిటితోటి మనం చక్కగా శివుడు మనకి అష్టోత్తరం చేసుకోవచ్చు. దేవుడిని అదే నామాలు చదువుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకోవచ్చు. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇవన్నీ ఆకులన్నీ. సరేనా? ఇవన్నీ సమకూర్చుకున్నానండి ఒక దగ్గరికి. కొబ్బరికాయ కొడదాం, ఇవాళ శనివారం కదా. మనం ఎంత నైవేద్యం చేసినా సరే బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. మనం ఏది పెట్టినా సరే. పాయసం ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నానండి. దేవుడికి ఇలా అలంకరించుకున్నాను చూడండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవాళ శనివారం కదండి, పిండి దీపాలు వెలిగించుకుందాం అనేసి పెట్టాను. ఒక్కొక్క ప్రమిదలో 7 ఒత్తులు వేసి పెట్టాను అనమాట. ఇలాగా 2 పెట్టానండి పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి. ఆయనకి బొట్లు అవి పెట్టేసి చక్కగా అభిషేకం చేశాను. అభిషేకం చూయించలేదు, లెంత్ ఎక్కువైద్దని చెప్పేసి చూయించలేదు. అందరికీ బొట్లు పెట్టేసుకొని చక్కగా అభిషేకం అయిన వెంటనే బొట్లు పెట్టేసుకొని ఇలా అలంకరించుకున్నాను అమ్మవారిని.
వెంకటేశ్వర స్వామిని ఇలా అలంకరించుకున్నాను. పూలు అవి పెట్టేసి దీపాలలో నెయ్యి వేసి కామాక్షి అమ్మవారికి నెయ్యి వేసేసి చక్కగా అమ్మవారిని కూర్చోబెట్టి దీపాలకి అదే పూలన్నీ అలంకరించేసి పెట్టుకున్నానండి. సాయిబాబా శంఖము అన్ని దీపాలలో ఒత్తిలేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మనం గోవింద నామాలు చదువుకునేసరికి లేట్ అయ్యింది కదండి. ఈరోజు మనం ఇది మార్చాను అనమాట. కలశం పెట్టాను. మొన్న శుక్రవారం పెట్టలేదండి, ఇంకా పెట్టకూడదని పెట్టలేదు. ఈరోజు పెట్టేసుకున్నాను, కలశం మార్చుకున్నాను. ఇలా అలంకరించుకున్నానండి. రూమ్ అంతా ఈరోజు బాగా క్లీన్ చేశాను అనమాట. ఎలా మెరుస్తుందో చూసారా, ఇలాగా. సరేనండి, నేను పూజ చేసిన తర్వాత చూపించుతాను. అమ్మవారు చూడండి ఎలా ఉన్నారో. ఇలా అలంకరించుకున్నానండి చక్కగా. బొట్లు పెట్టుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను. కలశము ఇలా దీపాలు వెలిగించుకొని ఇలా అలంకరించుకున్నానండి. శివలింగాలకి ఇట్లా తులసమ్మ చెట్టు ఉంది కదా మా ఇంట్లో అమ్మవారిది, అట్లా అలంకరించుకున్నాను. విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి బిలవ దళాలు తులసి దళాలతోటి ఇలా అర్చన చేసుకున్నానండి. గోవింద నామాలు చదువుకుంటూ కొంచెం మెల్లిగా చదువుకుంటానండి. అలా చదువుకుంటూ అర్చన చేసుకున్నాను. ఇలా వెలిగించుకున్నాను. ఇలా పిండి దీపాలు శనివారం పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో వెలిగించుకోండి మీరు కూడా. ఈ పిండి దీపాలు తీసిన తర్వాత రేపు కొండెక్కిన తర్వాత అండి మళ్ళా ఆవుకు పెడితే మంచిది. ఆవు గోమాతలు ఉంటాయి కదా, మనం అది తీసుకెళ్ళి ఆవులకు పెడితే ముక్కోటి దేవతలు తిన్నట్టేనమాట. ముక్కోటి దేవతలకు మనం నైవేద్యం పెట్టినట్టే. తీసుకెళ్ళిపోయి పొద్దున్నే పెట్టచ్చు. లేకుంటే మనం ఇప్పుడు పొద్దున్నే చేసాం కదా, సాయంకాలం తీసుకెళ్ళైనా పెట్టవచ్చు 4-5 గంటలకు అలాగా. మనకి ప్రమిదలు ఎలా చేసుకోవాలో మన వీడియోలు ఉన్నాయండి. మంచి మంచి వీడియోలు ఉన్నాయి. 7 శనివారాలు వ్రతం వీడియోలో ఉన్నాయి ఎలా చేసుకోవాలో సలిబిడి. దాంట్లో పాలు బియ్యం పిండి అండి. బియ్యం పిండిలో పాలు, తేనె, నెయ్యి, ఇలా ఈ అరటిపండు ఇలా వేసేసి బెల్లము వేసి దీపాలు చేసుకున్నాను. ఇలా చేసుకుంటేనండి అస్సలు క్రాకే రాదు. చూడండి ఎలా ఉన్నాయో దీపాలు. మనకి కొండ ఎక్కిన దాకా కూడా క్రాకు రాకుండా ఉంటాయి అన్నమాట. అలా నీట్గా చేసి పెట్టుకున్నానండి. మీకు దొరికితే రాగాకులు తీసుకొచ్చేసి రాగాకుల మీదైనా ఇలా పెట్టేసి దీపాలు వెలిగించుకోవచ్చు. నాకు పొద్దున్నే కదండి దొరకలేదు ఈరోజు. ఇలా చేసుకున్నానండి. బెల్లము కొబ్బరికాయ పైన మనం నైవేద్యం బెల్లం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా పండ్లు పెట్టుకున్నాను. ఇవన్నీ పాయసం అండి, జొన్న పాయసం మనం ఇప్పుడు చేసుకున్నాం కదా. ఇది తులసి దళాలు వేసుకుంటామండి. తులసి దళం వేస్తే ఆ నైవేద్యం మనకి వెంకన్న స్వామికి చేరినట్టేనమాట. అది పవిత్రం అయిపోయిద్ది. ఇంకా తులసి దళాలు అరటి పండ్లు ఎక్కడ దొరుకుతుంది అండి, ఇప్పుడు అంతా మామిడి పండ్లే కదా. అలా తాంబూలం పెట్టేసుకున్నా. ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ. పొగేసేసి అమ్మవారికి అసలు చూడండి అమ్మవారు ఎలా ఉందో, కూర్చున్నట్టు మనకి ఇంట్లో వచ్చి కూర్చున్నట్టే ఉందండి నాకైతే. కానీ ఈరోజు అసలు మనం ఇంత కష్టం అసలు ఇది చూస్తే మనం ఇంత కష్టపడ్డది కూడా పోయిద్దండి. అంత ఆనందం అనిపించింది అనమాట. అది చేసే వాళ్ళకే తెలిసిద్ది అనమాట. ఈ పూజ కష్టపడి చేసే వాళ్ళకే తెలిసిద్ది కదండి, అవునా కాదా?
ఇవన్నీ పూజ సామాన్ అంతా కడిగేసి ఫొటోస్ అంతా కడిగి రూమ్ అంతా క్లీన్ చేసి అసలు నాకు 4 గంటల కాడి నుంచి ఇదే పని అనమాట. చీకట్లో 4 గంటలకు లేసానండి. 7 వచ్చింది, అయిపోయింది మొత్తం పూజ అంతా నాకు. ఇలా చేసుకున్నానండి. మనకి చేసుకున్నాక మనం ఇట్లా అమ్మవారిని చూసుకుంటే అసలు ఆ కష్టం అంతా ఎటుపోయిద్దో కూడా తెలియదు అనమాట. చేసుకోండి మీరు కూడా ఇంట్లో పూజ చక్కగా, ఇలా హాయిగా ఉంటుంది చూసుకుంటుంటే. దేవుణ్ణి చూడండి అసలు ఎలా ఉన్నారో, ఆ వెంకన్న స్వామి ఎలా ఉన్నారు చూసారా? రాములవారి స్వామి మా ఫొటోస్ అన్నీ నీట్గా శుభ్రంగా తుడిసి బొట్లు గంధం బొట్లు కుంకుమ అన్నీ చక్కగా అలంకరించుకొని చేసేసరికి 7 అవ్విందండి. ఇప్పుడు ఇంకా టిఫిన్లు అవి చేసేసరికి ఇంకా లేట్ అయ్యింది కదా. ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ నేను. దీపాలు వెలుతురులో చూడండి ఎలా ఉన్నారో. అయ్యవారు అమ్మవారు మా ఇంటికి వచ్చి కూర్చున్నట్టే ఉందండి. నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉందో, నా పూజ నచ్చిందో ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి, సరేనా? ఇలా చేసుకున్నానండి ఈరోజు నేను. కామాక్షి అమ్మవారికి కూడా అలంకరించేసాను, అలంకరించి దీపం వెలిగించాను. ఇలా చేసానండి. మనకి ఇలా చూసుకుంటా ఉంటేనే అసలు కష్టం అనేది మర్చిపోతాం అన్నమాట. ఎంత కష్టపడ్డా కూడా కష్టం అనేది మర్చిపోతాం. చూసారా దీపాల వెలుగు ఎలా ఉందో? ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇద్దరు వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టే ఉందండి ఈరోజు. ఓం నమో వెంకటేశాయ, శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ. ఇవాళ శ్రవణ నక్షత్రం కదండి, ఇలా పూజ చేసుకున్నాను నేను. మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో? తులసి చెట్టు దగ్గర కూడా ఇలా వెలిగించుకున్నానండి. పిండి దీపం పెట్టేసి ఇలా వెలిగించుకున్నాను. మామిడి పండు ఉంది కదా, నైవేద్యం మామిడి పండ్లే కదా మనకి, ఇంకా నైవేద్యం ఈ నెలంతా మామిడి పండ్లే. ఇలా అలంకరించుకున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండి బెల్ గంట కొట్టండి. రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.